ఏపీలో కర్ణాటక మంత్రి కేజే జార్జ్ బృందం పర్యటించింది. కర్నూలు జిల్లాలోని గ్రీన్ కో సంస్థ నిర్మించిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్ మరియు అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. పగటిపూట లభించే సౌర విద్యుత్తును నిల్వ చేసి రాత్రి వేళల్లో లేదా డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగించుకోవడానికి పంప్డ్ స్టోరేజ్ సాంకేతికత అత్యంత ఉత్తమమని మంత్రి జార్జ్ స్పష్టం చేశారు. కర్ణాటకలోని శరావతి రిజర్వాయర్ వద్ద సుమారు 3000 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లుగా ప్రకటించారు. కేవలం 125 ఎకరాల విస్తీర్ణంలోనే 3000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్రాజెక్టుకు ఉందని, ఇది పర్యావరణానికి మేలు చేస్తుందని తెలిపారు. కర్ణాటకలో విద్యుత్ డిమాండ్ గతంలో ఉన్న 9000 మెగావాట్ల నుండి ప్రస్తుతం 18000 మెగావాట్లకు పెరిగిందని, దీనిని అధిగమించేందుకు ఇలాంటి స్టోరేజ్ వ్యవస్థలు అవసరమని పేర్కొన్నారు. తుముకూరు జిల్లా పావడా సోలార్ పార్క్ విజయవంతం కావడంతో రైతులు స్వచ్ఛందంగా మరో 10,000 ఎకరాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నారని, అక్కడ బ్యాటరీ స్టోరేజ్ పనులను కూడా వేగవంతం చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ మరియు గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పునరుత్పాదక ఇంధన వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సమర్థవంతంగా వాడుకోవడంలో గ్రీన్ కో వంటి సంస్థల కృషి అభినందనీయమని కొనియాడారు.